సో తమ్నెయిల్ అయితే చూసారు కదా, మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము విజయవాడ నుంచి విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్లో. ఇది వచ్చేసి ఒక డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో విజయవాడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది అండ్ ఆజాదీకి అమ్క అండ్ యూ అంటే పైకి అప్పర్ డెక్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏరియా అంతా ఉంది. ఇది కొంచెం యూనిక్గా ఉంది. సో విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో స్టేషన్ బయట అయితే చూడొచ్చు ఈ విధంగా ఒక ఓల్డ్ ఇంజిన్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉందన్నమాట. సో ఇండియన్ ఫ్లాగ్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ని చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫీలింగ్ అయితే. అండ్ బయట విజయవాడ స్టేషన్ అవుట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో గైస్, నేను నా రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం బినోమోలో అయితే ట్రేడింగ్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక హానెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు వచ్చేసి నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది చూసుకుంటే చార్ట్ టైప్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మన గ్రాఫ్ అయితే చూడొచ్చు ఈ విధంగా మారిపోద్ది. నేను వచ్చేసి మౌంటైన్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే డెమో అకౌంట్, రియల్ అకౌంట్ అయితే రెండు ఉంటాయి. నా డెమో అకౌంట్ 91,498 ఉన్నాయి అండ్ రియల్ అకౌంట్ 34,335 రూపీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే డెమో అకౌంట్ యూస్ చేసి మీరైతే ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. నేను వచ్చేసి రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో అమౌంట్ ఎలా డిపాజిట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసేస్తే మనకి చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ ఫోన్ పే, పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంక్, ఏది కావాలంటే అది యూస్ చేసేసుకొని మీరు ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి 3,500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను. సింపుల్ ఏం లేదు, గ్రాఫ్ అప్ అయితే డౌన్ అయితే అనేది గెస్ చేయాలి. నాకు ఎందుకు డౌన్ అయితే అనిపిస్తుంది. సో నేను డౌన్ మీద 3,500 అయితే పెడుతున్నాను. సో గైస్ చూసారు కదా, మనం 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 5,250 రూపీస్ వచ్చి ఆ వచ్చిన మనీ కూడా మన రియల్ అకౌంట్లో అయితే యాడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఈ మనీని విత్డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద నొక్కేసి బ్యాలెన్సెస్లోకి వెళ్ళి విత్డ్రాల్ మీద క్లిక్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి అయితే ఈజీగా విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో అది గైస్ చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో విజయవాడ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మనకి చూడొచ్చు పైన విజయవాడ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ మొత్తం ట్రైన్ నేమ్స్ లిస్టు మొత్తం అయితే ఉందన్నమాట. సో తమ్నెయిల్ అయితే చూసారు కదా, మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము విజయవాడ నుంచి విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్లో. ఇది వచ్చేసి ఒక డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. నేను ఎన్నో రోజుల నుంచి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రైన్లో, బట్ ఈ రోజు ఫైనల్లీ అయితే కుదిరింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. సో ట్రైన్కి ఇంకా ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. ఇప్పుడు స్టేషన్ లోపలికి అయితే వెళ్దాము. సో మన బ్రో వాళ్ళు ఇద్దరిని అయితే విజయవాడలో కలిసా. వీళ్ళకి అనవసరంగా చెప్పాను అనమాట. మంగళగిరి నుంచి వచ్చారు. మంగళగిరి నుంచి వచ్చావు నాకు తెలుసు. నిజంగా సరేలే, ఓకే, హ్యాపీ టు మీట్ యూ. ట్రైన్ టైం అవుతుంది. సో మీకైతే ట్రైన్ చూపిస్తాను అనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను ట్రైన్ని మీకు చూపించడానికి అయితే. సో ఇక్కడ స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడంతా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది పని చేయట్లేదా? మొత్తం ఇట్లన్నీ ఎక్కాలా? ఇప్పుడు అయిపోయింది పో నా సీను. సో ఎక్సలేటర్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడు పై దాకా ఎక్కాలి. సో ఉదయ్ ఎక్స్ప్రెస్ నేను ఇప్పుడే చూసుకున్నాను, సెకండ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాము. సో విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉన్నాము ఇప్పుడు. సో ట్రైన్ అయితే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశారనమాట. ఇందా నుంచి నేను వెనక్కి చూసుకుంటా ఉన్నా ట్రైన్ ఏదని. ఏడైతే ఉంది, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా చిన్న ట్రైన్. దానివల్ల సగం ప్లాట్ఫామ్ కూడా లేదన్నమాట ఈ ట్రైన్ వచ్చేసి మనకి. సో ఈ ట్రైన్కి మనకి మ్యాక్సిమం అన్ని డేస్ అయితే ఖాళీ ఉంటుంది. ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేదా వీకెండ్స్ అయినప్పుడు ఒక్కోసారి మాత్రం వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది టికెట్. బట్ నాకైతే వెయిటింగ్ లిస్ట్ అయినా కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఏడైతే చూడొచ్చు 22701 ఉదయ్ ఎక్స్ప్రెస్ అని అయితే రాసింది. విశాఖపట్నం టు విజయవాడ టు విశాఖపట్నం మధ్యలో అయితే తిరుగుతుంది అనమాట ఈ ట్రైన్ మనకి. టోటల్ మన ఏపీలో నాకు తెలిసి 2 డబుల్ డెక్కర్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి తిరుపతి విశాఖపట్నం మధ్యలో తిరగద్ది అండ్ ఇది రెండోది విజయవాడ విశాఖపట్నం మధ్యలో అయితే తిరగద్ది. తిరుపతి హైదరాబాద్ కూడా ఒక డబుల్ డెక్కర్ వేస్తే బాగుంటుంది. సో ఇదనమాట. సో ఇక్కడ చూడొచ్చు డబుల్ డెక్కర్ అని అయితే రాస్తున్నారు. డబుల్ డెక్కర్ ఏసీ చైర్కర్ అని అయితే పైన రాస్తున్నారు. కింద సీట్స్ ఉంటాయి, పైన సీట్స్ ఉంటాయి అనమాట. డబుల్ డెక్కర్ అంటే ఇది వన్ ఆఫ్ ద క్రేజీ అండ్ సమ్ యూనిక్ ట్రైన్స్ ఇవన్నీ. సో ఈ ట్రైన్ ఎగ్జాక్ట్లీ మనకి విజయవాడ నుంచి ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యిద్ది అండ్ విశాఖపట్నంలో నైట్ 10:50కి అయితే దింపుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 5.5 hours జర్నీ అయితే ఉంటుంది. 5.5 కాదు, 5 ఆల్మోస్ట్ 6 hours వేసేసుకోండి ఇంకా జర్నీ అయితే. హాయ్ బ్రో, హ్యాపీ టు మీట్ యూ. ఏం పేరు? అవినాష్. మనీష్ బ్రదర్స్. అవునా? చూస్తాం మీ హెచ్ఎన్. ఎక్కడి నుంచి? వైజాగ్. హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడే విశాఖపట్నం నుంచి మన వాళ్ళు ఒక ఇద్దరు అయితే మీట్ అయ్యారనమాట. సో ఫస్ట్ నేను తగిలించుకున్న బ్యాగ్ అయితే మొయ్యలేకున్నా లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ పడేద్దాము. తర్వాత ప్రశాంతంగా వ్లాగ్ అయితే చేసుకుందాం. టైం వచ్చేసి ఇప్పుడు
5:10 అయితే అవుతుంది. ఇంకా 20 minutes ఉందన్నమాట స్టార్ట్ అవడానికి. సో రఫ్గా మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది అండ్ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ డబుల్ డక్కర్ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ సీట్ ప్లాన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డబుల్ డక్కర్ ఏసీ చైర్ కార్ అని అయితే రాసింది. సో పైన పక్క కొన్ని సీట్స్ ఉంటాయి, కింద పక్క కొన్ని సీట్స్ ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్కి. సో మనది వచ్చేసి C3 బోగి, ఇది వచ్చేసి C4. సో నెక్స్ట్ బోగి ఏమో లోపలికి అయితే వెళ్దాము. C3L47 ఇదే మంది, లోపలికి అయితే వెళ్దాం. సో 47 అయితే వచ్చిందనమాట. సో ఇటు L అంటే కిందకి లోయర్ డెక్ అండ్ U అంటే పైకి అప్పర్ డెక్. సో మంది L కాబట్టి వెళ్దాం. మీకు పైన కూడా అయితే చూపిస్తా అప్పర్ డెక్ కూడా ఎట్లుంటుంది అనేది. సో ఇదే అనమాట మన సీట్ అయితే 47 వచ్చింది. ఇది విండో సీట్ అయితే రాలేదు. అండ్ మన బ్యాగ్ అయితే ఇక్కడ పట్టట్లా, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది. సో కాబట్టి నేను కింద అయితే పెట్టేసుకున్నా. ఒకసారి మీకు అప్పర్ డెక్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది లోయర్ డెక్, ఇది కామన్ మిడిల్ డెక్ అంటే మధ్యలో ఉంటాయన్నమాట సీట్స్ అయితే కొన్ని. అండ్ ఇది చూసుకుంటే అప్పర్ డెక్ చాలా హైట్లో అయితే ఉంటుంది. సో జనాలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళట్లా, చూపిస్తాను మీకు తర్వాత అయినా. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏరియా అంతా ఉంది. ఇది కొంచెం యూనిక్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సేమ్ అవతల పక్క కూడా అన్నీ అంతేనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి ఎక్కువ మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే మనకి నార్మల్గా స్లీపర్ క్లాస్లో అయితే 72 people వరకే ట్రావెల్ చేయగలరు కదా. బట్ ఈ ట్రైన్లో ఏంటంటే ఆల్మోస్ట్ 100 people వరకు అయితే ట్రావెల్ చేయగలరు ఈచ్ బోగీలో. సో ఈ ట్రైన్లో మొత్తం మనం వచ్చేసి 350 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇప్పుడు విజయవాడ నుంచి దాటి కొంచెం బయటికి వెళ్ళేసరికి చీకటి పడిపోద్ది నాకు తెలిసినంత వరకు. ఈ ట్రైన్ నెక్స్ట్ ఏ స్టాప్స్లో ఆగుతుంది అనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు అయితే ఉంటుంది, 59 kilometers విజయవాడ నుంచి. అండ్ ఆ తర్వాత తాడేపల్లి గూడెం అయితే ఆగుద్ది, 107 kilometers. అండ్ ఆ తర్వాత రాజమండ్రిలో అయితే ఆగుద్ది, 148 kilometers. అండ్ ఆ తర్వాత సామర్లకోట జంక్షన్లో అయితే ఆగుద్ది, 199 kilometers. అండ్ ఆ తర్వాత తునిలో ఆగుద్ది, 252 kilometers. అండ్ ఆ తర్వాత అనకాపల్లిలో ఆగుద్ది, 316 kilometers. అండ్ ఆ తర్వాత దువ్వాడలో ఆగుద్ది, 332 kilometers. అండ్ ఆ తర్వాత విశాఖపట్నం లాస్ట్ 349 kilometers. సో ఈ ట్రైన్ చాలా చిన్నది, అసలు ఇంత చిన్నది ఏంటి అసలు నేను ఎప్పుడూ చూడలేదు. జస్ట్ మనకి 6 bogies ఉన్నాయి అంతేనమాట. సో లాస్ట్ అయితే మనకి జనరేటర్ బోగి ఉంది. అండ్ ఇది C1 అండ్ ఇది C2, C3, C4, C5, C6 అంతే. కంప్లీట్గా ట్రైన్ చూసుకుంటే 6 bogies చాలా అంటే చాలా చిన్న ట్రైన్ ఇది. సో ఈ ట్రైన్ టికెట్ నేను నిన్న బుక్ చేశాను. నేను బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ 32 ఏమో ఉంది. ఫైనల్లీ కన్ఫర్మ్ అయిద్దా అవ్వదా అనుకుంటూ టెన్షన్ పడతానే చేసా, కన్ఫర్మ్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఈ రోజుకి నేను వెళ్ళే టైంకి ఖాళీలు అయితే లేవు, వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా. అదే రేపటికి చూస్తే ఆల్మోస్ట్ 400 టికెట్లు ఖాళీ అయితే ఉన్నాయి. అంటే ఆ దగ్గర ట్రైన్ అంతా ఖాళీగా ఉన్నట్టేను. సో మ్యాక్సిమం వర్కింగ్ డేస్లో అయితే ట్రైన్ ఖాళీగా ఉంటుంది. ఏమైనా ఫెస్టివల్స్ వీకెండ్స్ అన్నప్పుడే కొంచెం రష్ ఉందన్నమాట ఈ ట్రైన్. సో కొన్ని స్నాక్స్ తిందామని అయితే ఫ్రూట్ కేక్ అండ్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. హాయ్ బ్రో, సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ. అన్ని చూసి. అవునా, థ్యాంక్ యూ బ్రో. ఏ ఊరు? వైజాగా? ఓకే, బాగా కనిపించాను. థ్యాంక్ యూ బ్రో. సో మన భోగిలోకి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 6 minutes అయితే ఉంది ఎగ్జాక్ట్లీ. మ్యాక్సిమం ఆన్ టైమే తీసేస్తాడు, ఎందుకంటే మరీ అంత తీసి పడాల్సిన ట్రైన్ అయితే ఏం కాదు ఇది. చాలా అంటే చాలా మంచి ట్రైన్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము. ఇట్లాంటి కొత్తగా సంథింగ్ అంటే యూనిక్గా ఉండే ట్రైన్స్ చూస్తే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అంతా వస్తుంది. సో ట్రావెల్ చేయడానికి మంచి ఊపు అయితే ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు కాబట్టి కొంచెం ఊపు ఉంటుంది, మనకి బ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఫుల్గా. నా బ్యాగ్ అయితే లోపలే వదిలేసి వచ్చా, అది ఉందో పోయిందో చూడాలా. ల్యాప్టాప్లు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. సో విజయవాడ విశాఖపట్నం అని అయితే రాసింది, C3 అని అయితే రాసింది. ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోదాం. మిగతా విషయాలన్నీ లోపల నుంచి అయితే మాట్లాడదాము. సో మన పక్క స్టేషన్లో కాకినాడ పోర్టు భద్రాచలం రోడ్ ప్యాసింజర్ అయితే ఉంది. అది కూడా చాలాసేపు నుంచి ఆపేస్తున్నారు ఎందుకో కానీ. సో ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఒక 5 minutes అవుతుంది అనమాట స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు అయితే వస్తుంది. సో నా పక్క సీట్ అయితే ఖాళీ, అందుకే నేను లగేజ్ అయితే పెట్టేశాను. సో ఇంకా వీళ్ళు వస్తే పక్క సీట్ వాళ్ళు నాకు కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో లెగ్ రూమ్ ఓకే, బాగుంది. అండ్ ఇది ఒక నెట్ అయితే ఇచ్చారు ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక ఫుడ్ ట్రే అయితే ఉంది ఫుడ్ తినడానికి. సో అది సింపుల్గా చెప్పాలంటే. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ తాడేపల్లి గూడెం స్టేషన్కి అయితే వచ్చింది.
ఇక్కడ ప్లాట్ఫామ్ ఇదంతా చూడండి ఎట్లుందో. సో మొత్తం కంకర అయితే పోసేస్తున్నారు అనమాట. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నట్టుంది. సో విజయవాడ దాటిన తర్వాత ఏలూరులో అయితే ఆగింది. ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం అనమాట ట్రైన్ స్టాప్ అయితే. సో ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి చాలా మంది యాక్చువల్లీ ఇది డబుల్ డెక్కరేను, కాకపోతే డబుల్ డెక్కర్కి ఉదయ్ ఎక్స్ప్రెస్కి కొంచెం తేడా అయితే ఉంది. ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి డబుల్ డెక్కర్ కన్నా కొంచెం ప్రీమియంగా, లోపల మంచి సీట్స్, కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి 2019 సెప్టెంబర్ 26న అయితే స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి సెకండ్ ఉదయ్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి చెన్నై నుంచి కోయంబత్తూర్ మధ్యలో అయితే తిరిగింది. సెకండ్ ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇదేనమాట. సో తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి కూడా అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. లోపలైతే లోపల వ్లాగ్ చేద్దామంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, చాలా మంది అయితే పలకరించారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. నేను ట్రైన్ సిరీస్కి మీ అందరూ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. రైల్వే స్టేషన్స్లో ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో ఏ రైల్వే స్టేషన్లో అయినా మినిమం టు మినిమం ఒక 5 నుంచి 10 మంది అయితే నన్ను పలకరిస్తున్నారు. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. సో చాలా అంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజమండ్రి స్టేషన్లో అయితే ఆగద్ది. ఈ ట్రైన్కి ప్రెజెంట్ ఉన్న ఒక డిమాండ్ ఏంటంటే ఒంగోలు వరకు ఎక్స్టెండ్ చేయాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. అప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందని చూద్దాం ఎంతవరకు. మెయిన్లీ మనకి ఈ ఉదయ్ ఎక్స్ప్రెస్ కానీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కానీ ఎటువంటి చోట్ల ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఎక్కువ రష్గా, ఎక్కువ పీపుల్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది కదా, అట్లాంటి రూట్స్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో విజయవాడ విశాఖపట్నం మధ్య చాలామంది జనాలు అయితే తిరుగుతారు, చాలా రష్గా ఉంటాయి ట్రైన్స్ అన్నీ. కాబట్టి ఈ రూట్లో ఈ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో బ్యూటిఫుల్ రాజమండ్రి సిటీ లోపలికి అయితే ట్రైన్ ఎంటర్ అయిపోతుంది. సో ట్రైన్ ఇక్కడికి 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చిందనమాట. సో మీరైతే చూడొచ్చు రాజమండ్రి అవుట్స్కట్స్లో ఆపేశాడు ట్రైన్ అయితే. సిగ్నల్ అయితే రాలేదన్నమాట, స్లోగా మూవ్ అవుతుంది. సో ట్రైన్ ఇక్కడికి 148 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 148 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేసిన టైం వచ్చేసి 3 అవర్స్ అయితే పట్టింది. ఇంకొక 3 అవర్స్ అయితే జర్నీ ఉంది పెండింగ్. ఎగ్జాక్ట్లీ రఫ్గా ఒక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఒక 45% జర్నీని అయితే కంప్లీట్ చేసాం అనుకోవచ్చు. ఇదిగోండి నైట్ టైం లైటింగ్స్ ఉన్నప్పుడు అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో కింద చూస్తున్నారా, అసలు ఎంతంటే ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అండ్ పైన ఉన్న వాళ్ళేమో గాల్లో ఉన్నట్టు అనమాట. సో డబల్ ర్యాకింగ్ కంఫర్ట్ పరంగా అయితే కంఫర్ట్ మరీ తోపని చెప్పలేను, మీడియం అని అయితే చెప్తా. కంఫర్ట్ మరీ నెక్స్ట్ లెవెల్ అయితే లేదు, కానీ బాగుంది. డబుల్ డెక్కర్ మీద ఉదయ్ అయితే కొంచెం బెటర్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ విషయం మాట్లాడుకుంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఈ ట్రైన్ని లగ్జరీ ట్రైన్ కేటగిరీ కింద అయితే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ ట్రైన్ వచ్చేసి బిజినెస్ క్లాస్ ట్రైన్ అని అయితే ఇండియన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. మామూలు ట్రైన్స్ కన్నా దీంట్లో 40% ఎక్కువ పీపుల్ అయితే ట్రావెల్ చేయొచ్చు. అంతేలేండి, మనం స్లీపర్ అయితే ఒక 72 మంది వరకు ట్రావెల్ చేయగలం. అదే దీంట్లో అయితే ఆల్మోస్ట్ 120 వరకు ట్రావెల్ చేయగలరు అనమాట. ఒక బోగీకి చెప్తున్నా నేను. ఈ ట్రైన్కి ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా వచ్చేసి నార్మల్గా అన్ని ట్రైన్స్కి ఎట్లుంటుందో అట్లాగే అనమాట. స్టార్టింగ్ కొన్ని వరకే, అంటే కింద వీల్స్ ఉన్నాయి కదా హైట్ అడ్జస్ట్ అవ్వడం కోసం. అండ్ ఇవి చూసుకుంటే అప్ డౌన్ అయితే ఉంటుంది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇది చిన్న ట్రైన్ అవ్వడం వల్ల దీని యాక్సలరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా కాదు. సొమ్మని లాగేస్తున్నాడు. ఎక్కండి అంకుల్, ఎక్కండి. అమ్మో, చాలా అంటే చాలా ఫాస్ట్ లాగుతున్నాడు బాబాయ్. జాగ్రత్తగా ఉండాలి ఈ ట్రైన్తో. ఏమన్నా కొనుక్కుందాం అనుకున్నా ఈ లోపల తీసేసాడు. ఇంక ఈరోజు నైట్ నాకు ఫుడ్ లేనట్టే మ్యాక్సిమం. సో టోటల్ రాజమండ్రిలో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక 2 అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్. అవి అయిపోతే 5 అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి పై కంపార్ట్మెంట్ కూడా అయితే కదా, ఇటు వెళ్తే కిందకి వెళ్తాము. సో ఇది పైన ఇట్లుంది వ్యూ అయితే. ఎగ్జాక్ట్లీ 7 ఫీట్ అయితే ఉందన్నమాట హైట్. సో పైన కంపార్ట్మెంట్లో ఏదో గాల్లో ఆకాశంలో పోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. సో ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సామర్లకోట వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ కిందకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి కాకినాడ వైపు వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది అనమాట.
సో అందువల్ల ఇది జంక్షన్ అయితే అయ్యింది. సో ట్రైన్ ఇక్కడ వచ్చేసి 2 minutes స్టాప్. సో మనకి ఇక్కడ నుంచి కాకినాడ లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 25 కిలోమీటర్స్ అయితే 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తక్కువ డిస్టెన్స్ అనమాట. సో ట్రైన్ ఆగా ఆల్రెడీ 2 minutes అయింది, ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు. సో వెనకాల చూసుకుంటే సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో మనకి ఫుడ్ ట్రాక్ కూడా అయితే ఉంది. ఫుడ్ కావాలన్నా మీకైతే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఇక్కడ సీట్ ప్లాన్ అయితే చూడవచ్చు. మీరు కావాలనుకునే వాళ్ళు సీట్ ప్లాన్ అయితే ఇక్కడ వేస్తున్నారనమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చే స్టాప్స్ వచ్చేసి తుని, అనకాపల్లి, దువ్వాడ. అండ్ చాలామంది ఏంటంటే అన్నవరంలో దీనికి స్టాప్ ఇవ్వాలి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అది చూడాలి ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది. సో సామర్లకోట జంక్షన్ బై బై. సామర్లకోట నుంచి కాకినాడకి ఒకసారి అయితే బ్లాక్ చేయాలి. మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి కాకినాడ వెళ్ళేవి, సర్కార్ ఎక్స్ప్రెస్ కానీ అవి. సో 22702 డబల్ డక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్కి అయితే ఇంకా టాటా బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ట్రైన్ వచ్చేసి 1/2 hour లేట్గా అయితే వచ్చిందనమాట స్టేషన్లోకి. విశాఖపట్నం ముందల వరకు పర్ఫెక్ట్గానే వచ్చింది. విశాఖపట్నం ముందల ఆల్మోస్ట్ 1/2 hour ఆపేసాడు. ఎదురేదో ఇంకో ట్రైన్ వెళ్ళింది, దానివల్ల ఆపేశారు అనమాట ఈ ట్రైన్ అయితే. చాలాసేపు అయితే లేట్ అయింది. సో అది మ్యాటర్ అయితే. ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.